So guys, welcome back to my channel. Good morning. బేసిక్గా నిన్న పెట్టిన వీడియో ఐసన్ గురించి నేను ఏమనుకున్నా అంటే మొన్నటిదాకా ఒక పిల్లడు ఉండే ఎడిటర్ కొంచెం అర్జెంట్ సిచ్యువేషన్స్ లో ఊరెళ్ళిండే కానీ తను ఉంటే దన్న పెట్టేద్దామని అనుకున్నాం, బట్ కలవలేదు. అయితే నేను అనుకున్నా ఇంకా ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా హెల్ప్ అవుతాయి వీళ్ళకి, అదేదో ఇక చెప్పేదని చెప్తే ఇప్పుడు ఎవరినో ఒకరిని నమ్ముకొని ఏదో ఒక విషయంలో కాంపిటీషన్కి వెళ్తారు. సో అక్కడ లైక్ డైరెక్ట్ గా చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళ క్లయింట్కి వాళ్ళ ట్రైనర్ కానీ ఏదని చెప్పి ఉంటే అది అర్థం కాని వేళల్లో ఒకవేళ చిన్న మిస్టేక్స్ వల్ల ఓడిపోయి ఉండొచ్చు. సో నేను చెప్పింది రైట్ అనిపించింది అని వాడు రియలైజ్ అయ్యే ఉండొచ్చు. ఆ టైంలో వాళ్ళలో ఒక డౌట్ ఉంది, అరే ఇలా చేస్తే బాగుండేమో అనే టైంకి నా వీడియో చూస్తే వాడు ఇంకొంచెం రియలైజ్ అవుతాడు నెక్స్ట్ ఇయర్ కి. అందుకని చెప్పేసి నేను సరిగ్గా హెల్ప్ అయినా కాకపోయినా పెట్టేద్దామని చెప్పేసి పెట్టేసిన వీడియోస్. ఓకేనా, ఇంకా ఉన్నాయి, ఇంకా పెడతా. అండ్ ఈ రోజు ఒక వీడియో మాట్లాడుకుందాం. సో ఇలా మనం 1 by 1 ఒక్కొక్క వీడియో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం. ఓకేనా. సో గైస్, ఇది వచ్చేసి మజిల్ విలేజ్ వాళ్ళది బయోజన్ పర్ఫార్మెన్స్ వే 50% అబ్జర్ప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ ప్రోటీన్ కి. అండ్ ఇది క్లినికల్ టెస్టెడ్ అనమాట ఈ ప్రోడక్ట్. గైస్, ఇప్పుడు మజిల్ విలేజ్ వాళ్ళు కొత్త ఫ్లేవర్స్ లాంచ్ చేశారు. రీసెంట్ గా లాంచ్ చేసిన ఫ్లేవర్ వచ్చేసి కఫీ లాటీ. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, నేను కూడా ట్రై చేస్తా. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఈ మజిల్ విలేజ్ బ్రాండ్ అనేది స్టార్ట్ అయ్యి ఇప్పటికి 13 years అవుతుంది, 13 సంవత్సరాలు. యానివర్స్ డే అనమాట ఇది. అందుకే వీళ్ళు ఈ యానివర్స్ డే లో కొన్ని ఆఫర్స్ ఏమైనా పెడతారు. ఇంకోటి, మీరు సేల్ చేసేటప్పుడు ఏదైనా వీళ్ళ ప్రోడక్ట్స్ ఏదైనా సేల్ నడిచేటప్పుడు మన కూపన్ కోడ్ అనేది మోస్ట్లీ వర్క్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ డిస్కౌంట్ ఇస్తారు. మళ్ళీ మన కూపన్ కోడ్ మీద డిస్కౌంట్ అంటే వాళ్ళు లాస్ అయిపోతారు, ఎవరికైనా డబ్బులే కదా, అట్లా అనమాట. ఓకేనా. నేను వాడేది వచ్చేసి డబుల్ రిచ్ చాక్లెట్, నేను అప్పటి నుంచే వాడుతున్నా. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటది. వర్డ్స్ లో గానీ, నార్మల్ గా తాగడానికి గానీ, నార్మల్ గా వాటర్ లో మిక్స్ చేసుకోవడానికి, మిల్క్ లో మిక్స్ చేసుకోవడానికి, సో అన్నిటికీ ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటది. మీరు తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా ఏమైనా ఫ్లేవర్స్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ మీల్లో, ఈ మీల్ వచ్చేసి 4x ఒకటి, 6x ఒకటి, ఆమ్లెట్ 2. సో ఇప్పుడు ఆల్రెడీ కొంచెం తిన్నా, ఇందాక ఒక రీల్ తీసిన. జిమ్ కి వెళ్ళేటప్పుడు ఒక 1 hour ముందు ఇంకొంచెం తింటా. ఇంకా నాకు ఒక 3 to 3.5 hours ఉంది జిమ్ కి వెళ్ళడానికి టైం. ఓకేనా. సో జిమ్ కి వెళ్ళేటప్పుడు ఇంకా లైట్ ఫుడ్ తీసుకొని పోతా. జిమ్ కి ఎందుకు వెళ్తున్నా అంటే వీడియో స్టార్ట్ చేద్దాం. పొరగాళ్ళు చాలా మంది చాలా డౌట్స్ అడుగుతారు. ఇప్పుడు ఇంకా చాలా మంది వచ్చేసారు జిమ్ కి. సో వాళ్ళందరికీ కవర్ చేయాలంటే నా దగ్గర అన్ని మిషన్లు లేవు. సో అందుకని చెప్పేసి నేను జిమ్ కి వెళ్దామని మళ్ళీ ఫిక్స్ అయినా. లెట్స్ గో. జిమ్ కి వెళ్ళి వచ్చినాక ఒకవేళ వీలైతే జిమ్ లో కూడా మనం వర్కౌట్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. బస్. ఓకే, ఇప్పుడు మోస్ట్లీ చాలా మందికి ఇంట్లో ఉండి హోమ్ వర్కౌట్ చేసుకోలేక, లేదంటే అరే ఇగో చాలా ఈజీ చెప్తాను కదా, చాలా అంటే చాలా ఈజీ. బేసిక్గా మీరు సింపుల్ రీజన్ చెప్పేది ఏంటంటే స్పేస్ లేదు, లేదా సిగ్గుపడటం. అంటే ఏంటంటే యువతల చేస్తుంటే అవతల నీ వైఫ్ చూస్తుందనో, లేకపోతే నీ పిల్లగాళ్ళు చూస్తారనో, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా వస్తారేమో వాళ్ళని అలా చేస్తే ఇవన్నీ వేస్ట్. ఇప్పుడు హాస్పిటల్కి పోతే నువ్వు ఇక్కడ అది పెట్టుకొని గ్లూకోజ్ ఎక్కించేది ఉంటుంది కదా, అది పెట్టుకొని ఇట్లా వస్తే అరే వాడు అనుకుంటున్నాడు వీడు అనుకుంటున్నాడు పీకేస్తావా? ఏవో కదా, సింపుల్. ఎవడున్నా లేకపోయినా మన ఇంట్లోనే కదా ప్రశాంతంగా ఉంటుంది. 2 రోజులు చేస్తే వాళ్ళకి కూడా మోటివేషన్ వచ్చి వాళ్ళు కూడా చేస్తారు. సిగ్గు లేకుండా మాట్లాడుకోవాలి, అంతే సింపుల్. ఓకే, ఫస్ట్ అయితే సింపుల్గా ఒక మంచి స్పేస్ పెట్టుకో. ఓకే, నేను ఏదంటే నాకు బ్యాక్గ్రౌండ్ కోసం పెట్టుకున్నా, సో నాకు చాలా స్పేస్ ఉంది. అండ్ ఇది వైడ్ యాంగిల్ మీకు చాలా క్లియర్గా కనిపిస్తాను నేను. ఓకేనా, ఇట్లా మంచిగా స్పేస్ పెట్టుకోండి. హాస్టల్ అయితే హాస్టల్లో మీకంటే ఒక బెడ్ ఉంటుంది కదా, ఇట్లా పక్క పెట్టండి, లేకపోతే డాబా మీదకి వెళ్ళండి. సింపుల్. ఇంట్లో కూడా చెప్పు, ఒక 300-400 పెడితే ఒక మ్యాట్ వస్తుంది, యోగా మ్యాట్. ఆ ప్లేస్ లోకి ఎవరు రారు. నీకు ఎందుకు యోగా మ్యాట్ అంత ప్లేస్ సరిపోతుంది. నీకు కావాల్సింది ఏంటి, 1.5 మీటర్ స్పేస్ కావాలి. అంటే ఇంత స్పేస్ లేదా నీకు? మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇంత స్పేస్ తో పాటు కొంచెం ఇలా, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా అంటే మీరు హ్యాండ్స్ రొటేట్ చేసుకోవడానికి ఇట్లా తగలకుండా అట్లా పెట్టుకోండి. ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెయింట్ డబ్బా పెట్టి కనిపించినట్టు ఇట్లా లైన్ వేయండి. ఓకేనా, ఇట్లా లైన్ వేయండి. ఆ లైన్ లోకి ఏం పోనీయకుండా ఉంచుకోండి. అప్పుడు మీరు వర్కౌట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఇది. నీ ప్లేస్ ని సెట్ చేసుకో. అమ్మున్నా, చెల్లున్నా, అక్కున్నా, ఎవడున్నా సరే వర్కౌట్ చేయి. సిగ్గేముందిరా, ఏమన్నా చిన్నప్పటి నుంచి సిగ్గుపోతూనే ఉండాలి మన ఇళ్ళల్లో. ఓకే, ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, మీరు 1% కూడా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. మీ బ్రెయిన్కి నెగిటివ్ సిగ్నల్ వెళ్ళిపోతుంది. నేను చాలా రోజుల నుంచి ఇంట్లో వర్కౌట్ చేద్దామని చాలాసార్లు ట్రై చేసిన. నాకు తెలియకుండానే నేను మంచి మజిల్ మాస్ గెయిన్ చేసుకున్నా. ప్రతిరోజు టైం దొరుకుతున్నప్పుడు అలా చేస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా నేను వర్కౌట్ చేసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉన్నా. ఓకే, మనం చేయగలుగుతాం. ఓకే, జిమ్స్ అనేవి మొన్న వచ్చాయి.
కానీ అది ప్రొఫెషనల్, అది వేరే ఇక. సో మజిల్ బిల్డ్ చేసుకోవడానికి, హైపర్ట్రోఫీ చేసుకోవడానికి, కాంపిటీషన్స్ వెళ్ళడానికి, అస్థెటిక్ బాడీని మెయింటైన్ చేసుకోవడానికి, షూటింగ్ ప్లాన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ నువ్వు హెల్త్ని కాపాడుకోవాలనుకుంటున్నావు కదా, అండ్ ఫిజిక్ని బెటర్గా మెయింటైన్ చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు జిమ్ లేదని చెప్పేసి, మీరు డబ్బుల్స్ లేవని చెప్పేసి మీరు చాలాసార్లు ఫీల్ అయ్యి ఉంటారు. ఇప్పటికీ అసలు నువ్వు 1% కూడా అట్లా ఫీల్ అవ్వకు. బికాస్ ఎందుకంటే నీ బ్రెయిన్ అనేది నువ్వు అలా థింక్ చేస్తే నీ మూడు, ఉత్సాహం అన్నీ పోతాయి. నీ బ్రెయిన్కి నెగిటివ్గా అనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకో. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే మినిమం తక్కువ 60 కేజీల నుంచి 70 కేజీలు పక్కా ఉంటాం. మనం ఒక్కసారి ఇలా స్క్వాట్స్ కొట్టినాం అనుకో, తక్కువ మనం 60 కేజీలు ఉండే 40 కేజీలు మనం మోస్తున్నట్టు. అలాగే షోల్డర్స్, అలాగే బైసప్, అలాగే చెస్ట్ కొడితే నీకు ట్రైసప్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, 35% ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, లెగ్స్ ని కొంచెం అప్ చేసి అనేది నీ పుషప్స్ కొడితే షోల్డర్, చెస్ట్, అప్పర్ చెస్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. నేను చెప్తా ఆ టెక్నిక్స్ అన్నీ, నేను చెప్తా. నువ్వు చేయడానికి రెడీగా ఉన్నావు కదా? రైట్, నీకు ప్రతి ఒక్కటి చెప్తా. 1 by 1 చేసుకుంటూ వచ్చేసాయి, ఇచ్చేద్దాం. సో గైస్, ప్రతి ఒక్కటి 30 సెకండ్ చేయండి, అంతకు మించి ఎక్కువ చేయమాకండి. ఓకేనా? సో నేను నార్మల్ గా మీకు 1 by 1 ఇలా చూపిస్తూ ఉంటా. మీరు వర్కౌట్ చేసే ముందు ప్రతిరోజు వర్కౌట్ స్టార్ట్ చేస్తా అన్న ఒక 5 minutes దీన్ని చేయండి. ఓకేనా? ఫుల్ బాడీ వార్మప్ అయిపోతుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏది చేసినా ఎలా చేసినా ఓవర్ గా పుష్ చేయొద్దు. నీ హ్యాండ్స్ గానీ, నీ హెడ్ గానీ, నీ నీస్, యాంకిల్స్, ఏదైనా సరే నీ బాడీలో ప్రతి ఒక్క పార్ట్ నీకు ఎంత ఫ్లెక్సిబిలిటీ అవుతే అంత ఫ్లెక్సిబిలిటీ చేయి, ఎంత రొటేట్ అవుతే అంత మాత్రమే రొటేట్ చేయి, అంతకు మించి ఏమి చేయి మాకు. ఓకే, ఇప్పుడు నువ్వు ఎప్పుడు వర్కౌట్ చేసినా ఇవి యాడ్ చేసుకో, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వర్కౌట్ చేసుకుందామని మరి పోతున్నా. ఇన్నాళ్ళు కూడా సరిగ్గా వర్కౌట్ చేసుకోలే, కాసేపు చేసుకుందామని పోతున్నా. ఇప్పుడు నువ్వు వచ్చిండు, ఏదో ఒక 4 మొక్కలు చెప్పిండు, కాలు తిప్పిండు, నడుము తిప్పిండు, తలకాయ తిప్పిండు అని చెప్పేసి నువ్వు అనుకుంటాడు. నువ్వు అనుకోకపోయినా ఎవరో ఒకరు అనుకుంటారు. ఇప్పుడు నువ్వు ఒక ప్రో లెవెల్ అయితే, ఆల్రెడీ అడ్వాన్స్ లెవెల్లో ఉంటే నేను నీకు చెప్పేవాడిని అయితే కాదు. ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే లైక్ ఫామ్ అండ్ పొజిషన్ రాని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే టైం లేక జిమ్కి మనీ పెట్టలేని వాళ్ళు, ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి హెల్ప్ అయ్యేలా చేద్దామని చెప్పేసి ఈ టాపిక్ ఎంచుకున్నా. ఓకే, మీరు చేయాలా వద్దా అనేది కింద కామెంట్ చేయండి. వద్దు అంటే మాత్రం నేను చేయను, ఎందుకంటే నాకేం అవసరమే,
క్లిప్కి మార్చుకుంటూ క్లిప్కి పెట్టుకుంటూ నా పర్సనల్ టైంని తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు నాకు ఏం అవసరం. ఇప్పుడు నేను నార్మల్ లాగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా, కటింగ్ తీసుకొచ్చేసి బాడీని ర్యాంప్గా తీసుకొచ్చేసి చేసేసుకోవచ్చు. నన్ను ఎట్లనే చూస్తారు, నేను కొంచెం అందగానే, నాకు కొంచెం మొహం ఉంది, మరి చూడలేనంత దరిద్రంగా అయితే లేను కదా. సో నువ్వైనా సరే నేనైనా సరే ఇప్పుడు మన కోసం మనం ఫైట్ చేద్దాం. నేను మీకోసమే చేయాలని చెప్పేసి ఇదంతా ప్లాన్ చేస్తున్నా. ఓకే, That drop that, hit that, back that, kick that, snap, flip that.